దర్యాప్తులో ఈ విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి వీటి ఆధారంగా ఈ డబ్బులు ఏమయ్యాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి, ఎవరి చేతులు మారాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మొదటిసారి ఆయన మీద గతంలో జగన్ మీద 2010-11 పెట్టినప్పుడు కూడా ఆ విధంగానే ఈడీ అనేది ఇవన్నీ చేతులు ఎలా మారాయి ఈ విషయం మీద వాళ్ళు సిబిఐ కోర్టులో కూడా చాలా వాదించారు. ముందు సిబిఐ పెట్టిన నేరాలు నిరూపించితే కదా ఈడీ రావాలి. సిబిఐ అసలు ప్రాథమికంగా కోర్టులో వాటి మీద తీర్పు రాకుండానే ఇది ఎలా చేస్తారు అంటే సిబిఐ వేరు, ఈడీ వేరు. ఇంత డబ్బు లావాదేవీలు జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, చేతులు మారాయి అనే కనుక నివేదిక ఉంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చేతులు మారిందని విచారించేటటువంటి అధికారం, హక్కు వీళ్ళకు పరిధి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్నాయని గతంలో కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కనీసం 3,000 కోట్లు చేతులు మారాయి. ఈ 3,000 కోట్లు అటు ఇటు తిరిగి ఎక్కువ భాగం జగన్కు బాగా సన్నిహితులైన వాళ్ళ దగ్గరికి చేరాయి. ఇప్పుడైతే కనుక తాజా నివేదికల్లో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య పేరు అవి కూడా పెడుతున్నారు దగ్గర, కాబట్టి అక్కడికి చేర్చారు. పైగా ఈయన గతంలో వాళ్ళ సంస్థల్లో కూడా పనిచేస్తున్నాడు, ఈ బాలాజీ గోవిందలప్ప లాంటి వాళ్ళు. కాబట్టి ఇది చాలా స్పష్టంగా రేట్లు పెంచారు. రేట్లు ఒకసారి అవకాశం రాగానే రేట్లు పెంచారు. రేట్లు పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేట్టు చేసుకున్నారు. రేట్లు పెంచడానికి కారణం కూడా ఈ ఆదాయం ముడుపులు ఇస్తే ఒక విధంగా వ్యవహరించారు, ముడుపులు ఇవ్వకపోతే ఒక విధంగా వ్యవహరించారు. సో ముడుపులు ఇచ్చిన కంపెనీలకు మటుకు చాలా ఎక్కువగా రేట్లు పెంచుకొని ఇచ్చారు. ఆ పెంచుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మళ్ళీ లబ్ధి పొందారు. ఇది సిట్ రూపొందిస్తున్న ప్రధానమైన కథనం. దానికోసం కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా సాక్ష్యాధారాలు ఇదయ్యాయి. ఈ మధ్య ఆ కేఎన్ఆర్ను పట్టుకున్నప్పుడు కూడా కేఎన్ఆర్ స్వతహాగా ఇంకా స్వయంగా ఆయన దగ్గర పిఏ అంటే పోనీ వాళ్ళు చెప్పే ప్రకారం కూడా అనేక మంది పిఏల్లో ఒక పిఏ, కానీ బాగా అంతర్గత విషయాలు తెలిసిన వాళ్ళు చెప్పేది అంటే అతనే ముఖ్యమైన వ్యక్తి. అన్ని విషయాలు అంటే కీలకమైన కొంతమంది ఐఏఎస్ సహచరులు, కుటుంబ విధేయులను మినహాయిస్తే ఈ విషయాలు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే కేఎన్ఆరే. అందువల్ల అతని దగ్గరికి వెళ్ళినప్పుడే అది తప్పకుండా ఆ సెగ కొంచెం ఇరుటి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు తాజా దీని ప్రకారం ఆయనకు నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు అని. సహజంగా నోటీస్ ఇవ్వగానే జగన్ లాంటి వాళ్ళు రారు కదా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తారు. నేను హాజరు కావాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇవన్నీ రాజకీయ దురుద్దేశపూరితం ఇట్లాంటివి వాదిస్తారు. వాదించిన తర్వాత న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలు, గడువు, దీన్ని బట్టి ఈ లోపల రాజకీయ వేడి పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రెండు సిట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది, ఈడీ ఏమో కేంద్ర ప్రభుత్వ పరిధిలోది. కొద్ది రోజుల కిందట మన రాష్ట్రంలో జరిగిన రకరకాల చర్చలను దృష్టిలో పెట్టుకుంటే కేంద్రం జగన్ పట్ల, జగన్ శాశ్వత మిత్రుడు కాబట్టి జగన్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తుంది అని కొన్ని అభిప్రాయాలు వ్యాపించినప్పటికీ నిజానికి కేంద్రం అటువంటి మెతక వైఖరి లేదు. ఇటీవల నెమ్మదిగా అన్ని కేసుల్లో ఉచ్చు బిగించడమే జరుగుతోంది. కేంద్రం కొంచెం కఠిన వైఖరి తీసుకుంటుందని వైసీపీ నాయకులు, వైసీపీ ముఖ్యులు, ఈవెన్ జగన్ సన్నిహిత బృందం కూడా సందేహిస్తుంది. ఈ దశలో దేశ రాజకీయాలను బట్టి కూటమితో చాలా వాళ్ళ మద్దతు పొందాల్సిన అవసరాన్ని బట్టి మటుకు కొంతకాలం పాటు ఉండాలి. అందుకని ఫ్రీ హ్యాండ్ చంద్రబాబు నాయుడు. ఇది మళ్ళీ మనం గతాన్ని గుర్తు చేసుకుంటే జగన్కు చంద్రబాబు విషయంలో మొదట ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తర్వాత పొత్తు పెట్టుకున్నట్టే ఇప్పుడు మళ్ళీ జగన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకు మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు చేసుకోండి, మీరు ఏదన్నా కేసులు పెట్టుకోండి, దానికైతే మాకేమో అభ్యంతరం లేదన్న వైఖరి కేంద్రం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ఈ ఆందోళనతోనే కొంతమంది వైసీపీ నాయకులు ఏదో వేరే కారణం మీద ఢిల్లీ వెళ్ళి కొంత ఇవన్నీ మా మీద కావాలని చేస్తున్నారు, ఇవన్నీ ఆధారం లేనివి అని కొంత తమ వాదన వినిపించుకొని ఈ ఒత్తిడి వేడి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్లకు కేంద్రం నుంచి స్పందన రాలేదు. మేమైతే ఈ దశలో తలదూర్చాము, జరిగేదేదో జరగనివ్వండి, మాకెందుకు ఈ ఆసక్తి, మాకేం లేదన్న పద్ధతిలో వాళ్ళు అంటి ముట్టనట్టుగా. సరే, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే
ఆయన విచారించడము, నోటీసులు ఇవ్వడము, దగ్గరికి తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు అన్న అరెస్ట్ లాంటి ప్రశ్నలు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయంటే ఆయన స్పందనను బట్టి. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నేను చెప్పా కదా, పేరుని నాని మేము అరెస్ట్ చేసుకోండి, గొడ్డలి పార్టీ, రోజు గొడ్డలి పార్టీ అంతకుముందు దగ్గర నుంచి ఇప్పుడు గొడ్డలి పార్టీ అనేది వచ్చింది చూసారా, ఈ గొడ్డలి థీరీ అంతకంతకు పెరుగుతుంది. ఆఖరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సమస్యకు కూడా గొడ్డలే, డిఎస్సి గొడ్డలితో అక్కడ చంపేసి మా చేతిలో పెట్టినట్టే ఇప్పుడు డిఎస్సిలో కూడా వాళ్ళు ఏదో మన చేతిలో అనవసరంగా గొడ్డలు పెడుతున్నారు. సో గొడ్డలి మీ చేతిలో ఉంది కదా అరెస్ట్ చేయండి అని నాని అంటున్నారు. గొడ్డలు మా చేతుల్లో పెడుతున్నారు, తప్పు మీరు చేసి అని చంద్రబాబు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరాకాష్ఠకు చేరాయి, వైరాలు పరాకాష్ఠకు చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వీటికంటే ముందు చర్య తీసుకుంటారా? ఇంకోటి అంటే ఒకటైతే నిజం, జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆ 16 నెలలు లోపల ఉన్న కాలం మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాలు లీగల్గా ప్రొటెక్షన్ తీసుకోవడము, కోర్టులు, కేసులు, రాజకీయ సంబంధాలు ఇవన్నీ నెరుపుతూ వస్తున్నారు. మరి ఈ సమయంలో వాళ్ళ రాజకీయ అంచనా ఏంటి? ఇప్పుడు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ గెలుస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డితో సహా. అరెస్ట్ అయితే జైలుకు పోతే ముఖ్యమంత్రి అవుతారన్న ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. ఇలాంటి విషయాల్లో కూటమిలో కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. మీరు అందుకే వింటే చాలాసార్లు మేముగా ఏమి చేయము, చట్టం తన పని తాను చేసిపోతుంది ఈ విధంగా చెప్పడం తప్ప, మొదట్లో అన్నారు వీళ్ళందరికీ తొందరలోనే ఇది అవుతుంది అది అవుతుంది అన్నారు. కానీ ఇప్పుడు సానుభూతి వస్తుందేమో ఇలాంటి లెక్కలు కూడా కొన్ని వీళ్ళలో వీళ్ళు వేసుకుంటున్నారు. ఈడీ ఎంట్రీ అంటారా? ఈడీ సెంట్రల్ కవితలాగే. కాబట్టి రకరకాల ఇవి నడుస్తున్నాయి. అది కాకుండా లిక్కర్ స్కామ్కు తమిళనాడులో, నేను మీకు కొత్త విషయం చెప్తున్నా, తమిళనాడులో కూడా ఆధారాలు ఉన్నాయి, దీనికి లింకులు ఉన్నాయి. తమిళనాడులో కూడా విజయ్ ప్రభుత్వం రావడానికి కొంచెం ముందు వచ్చిన కొత్త విధానం, వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్ మోడలు, ఆంధ్రప్రదేశ్లో చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏమైపోవాలి? ఇప్పుడు మీకు పెద్ద వ్యాపారం ఉందని మీరు పెద్ద పెద్ద గోడౌన్లు నిర్మించుకొని పెద్ద పెద్ద బోల్డ్ వాహనాలు కొనుక్కొని ఒక భారీ సైన్యం, సామ్రాజ్యం మీరు ఏర్పాటు చేసుకున్నారు. అది అయిన తర్వాత మీ వ్యాపారం ఒకసారిగా ఆగిపోయింది. ఇవన్నీ ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా వీళ్ళందరికీ తమిళనాడుతో, తిరుపతితో, లేకపోతే ఆంధ్రప్రదేశ్తో దగ్గర హైదరాబాద్తో కూడా మాటకు వస్తే తెలంగాణతో కూడా. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఒక జాతీయ స్థాయిలో లిక్కర్ అన్నదాన్ని బీజేపీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో మొదలుపెట్టి నెక్స్ట్ తమిళనాడు మీద జరిగింది. సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ అయినప్పుడు కూడా లిక్కర్ స్కామ్ అనేది దేశమంతా పరుచుకుంది. దీని మీద మేము ఫోకస్ పెడితే మాకు చాలా ఉపయోగమన్న అంచనా ఈడీకి గతంలో ఉంది. మరి ఇప్పుడు అవన్నీ బయటికి తీసి ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేస్తారా? మొన్ననే మనం